Hi guys, welcome back to Lucky 004 channel. Today my topic is light, reflection and refraction. This is a very important topic for NTSC and SSC board and also CBSE board examinations. Especially important topic for NTSC. సో ఈ టాపిక్ నుంచి ఎన్టీఎస్సీలో మనకు కంపల్సరీగా ఒక 3-4 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో కంపల్సరీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి ఈ టాపిక్ పైన. సో లెసన్ విన్న తర్వాత నేను లాస్ట్లో మీకు సమ్ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ నేను లాస్ట్లో మీకు ఇస్తాను. వాటిని మీరు సాల్వ్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. బాగా అండర్స్టాండింగ్ చేయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ టాపిక్ నుండి ఏ క్వశ్చన్ మనం వదులుకోకుండా చూసుకోవచ్చు. అయితే ఈ టాపిక్ మనకు అర్థం కావాలంటే కొన్ని బేసిక్స్ అనేది కంపల్సరీ అవసరం. సో వాట్ ఈజ్ లైట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్ ఇన్ హ్యూమన్ లైఫ్? So we can understanding clearly this topic. We need some basics. So what are the basics of the light? So first one, what is light? Light, it can be defined as, so light is a form of energy like as a heat. మామూలుగా మన 7th క్లాస్లో హీట్ అనే లెసన్లో హీట్ గురించి నేర్చుకుంటాం. ఇట్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సేమ్ థింగ్ ఇక్కడ కూడా లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ that causes sensation of vision. That means, so we can see the so many objects clearly in our surroundings through the light. కాంతి ఉంటేనే మన చుట్టూ ఉండే వస్తువులను మనం క్లియర్గా చూడగలుగుతాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద లైట్. What are the sources of light? What is the meaning of source of light? An object that emits the light, so that is called as source of light. ఏ వస్తువు అయితే కాంతిని ఇస్తుందో సో దాన్ని మనం ఏమంటామంటే సోర్స్ ఆఫ్ లైట్ అని అంటాం. సో ఇన్ సోర్స్ ఆఫ్ లైట్స్ దట్ ఆర్ ద 2 టైప్స్. సో న్యాచురల్ సోర్సెస్ అండ్ ఆర్టిఫిషియల్ సోర్సెస్. తెలుగులో సహజ వనరులు మరియు కృత్రిమ వనరులు అని అంటాం. ఆర్టిఫిషియల్ సోర్సెస్ ఆఫ్ లైట్, సో దట్ ఆర్ ద సన్ అండ్ స్టార్స్. ది సన్ అండ్ ది స్టార్స్ ఆర్ దట్ ఆర్ ద న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ లైట్. అవి సహజ వనరుల కింద వస్తాయి. ఆర్టిఫిషియల్ సోర్సెస్ అంటే సో ఆయిల్ ల్యాంప్స్ అండ్ క్యాండిల్స్, ఎలక్ట్రికల్ లైట్స్ అండ్ ట్యూబ్ లైట్స్. సో దిస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ సోర్సెస్ ఆఫ్ లైట్. సో దట్ ఆర్ ద 2 టైప్స్. నెక్స్ట్ వన్, luminous objects and non-luminous objects. So what is the luminous objects? So the objects that give off their own light. ఏ వస్తువు అయితే సొంతంగా ప్రకాశింపజేయగలుగుతుందో అంటే సొంతంగా కాంతిని ప్రకాశిస్తుందో వాటిని ల్యూమినియస్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. సో వాట్ ఈస్ ద నాన్ ల్యూమినియస్ ఆబ్జెక్ట్స్? సో ది ఆబ్జెక్ట్స్ that do not give off their own light, that is called as non luminous objects. ఏ వస్తువు అయితే కాంతిని ప్రకాశింపజేయదో, కాంతిని ఇవ్వదో లేదా ప్రకాశింపచేయదో వాటిని నాన్ ల్యూమినియస్ ఆబ్జెక్ట్స్ కింద చూస్తాం. అయితే ఇక్కడ మనం ఆప్టికల్ మీడియం అంటే ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకోవాలి. ఆప్టికల్ మీడియం. సో ఆప్టికల్ మీడియం నేర్చుకునే ముందు డెఫినేషన్ ఆఫ్ ద ఆప్టిక్స్. వాట్ ఈజ్ ఆప్టిక్స్? సో వాట్ ఈజ్ ఆప్టిక్స్? ఆప్టిక్స్ అంటే ఏంటి? ది స్టడీ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టిక్స్. అంటే కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే ఆప్టిక్స్ అని అంటాం. సో వాట్ ఈజ్ ఆప్టిక్స్? సో స్టడీ ఆఫ్ లైట్ is called as optics. Optical medium, any substances through which light might pass. అంటే ఏ వస్తువు అయితే కాంతిని తన గుండా రప్పించుకోగలుగుతుందో సో వాటిని మనం మీడియా అని అంటాం, ఆప్టికల్ మీడియం అని అంటాం. అయితే ఇక్కడ ఆప్టికల్ మీడియంలో 3 టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెంట్ మీడియం, ట్రాన్స్లూసెంట్ మీడియం అండ్ ఆప్టిక్ మీడియం. సో వి నో దట్, సో దిస్ ఇస్ ద 6th క్లాస్ టాపిక్స్. 6వ తరగతిలోనే మనకి ఈ టాపిక్స్ వచ్చినాయి. సో వాట్ ఈజ్ ట్రాన్స్పరెంట్ మీడియం? ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ అండ్ వాటర్ అండ్ ఎయిర్. అంటే the objects that allow the light through them. అంటే ఏ వస్తువులైతే కాంతిని తన గుండా రప్పించుకోగలుగుతాయో సో వాటిని మనం ట్రాన్స్పరెంట్ మీడియం అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ కూడా అంటాం. సో వీ క్యాన్ సీ ద ఆబ్జెక్ట్స్ క్లియర్లీ త్రూ దట్ మీడియం. అంటే ఈ మీడియం ద్వారా
అవతల ఉండే వస్తువుని క్లియర్గా మనం చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్. సో గ్లాస్ మధ్యలో ఉంచి లైట్ ఇట్లా వేస్తే అవతల ఉండే ఒక వస్తువుని కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అంటే అర్థం ఏమంటే దట్ ఆబ్జెక్ట్ అలో ద లైట్ త్రో దెమ్, తన గుండా కాంతిని రప్పించుకోగలుగుతుంది. సో దాన్ని మనం ట్రాన్స్పరెంట్ మీడియం అని అంటాం. సో నాట్ ఓన్లీ glass and air and also water. So these are all the examples of the transparent medium. Translucent medium, that means an objects that allow the light partially through them. అంటే ఒక వస్తువు తన గుండా కాంతిని రప్పించుకోగలుగుతుంది, కానీ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అంత కాదు. అంటే పార్షియల్లీ అంటే పాక్షికంగా తన గుండా ఈ యొక్క లైట్ని రప్పించుకోగలుగుతాయి. అలాంటి వాటిని మనం ట్రాన్స్లూసెంట్ మీడియం అని అంటాం. సో ఎగ్జాంపుల్ బటర్ పేపర్ అండ్ పారాఫిన్ వ్యాక్స్ and greased paper and ground glass and oil paper. So these are all the examples of the translucent medium or translucent objects ani anta. Next one, opaque medium. So that means an object that do not allow the light, అంటే కాంతిని తన గుండా రప్పించుకోదు. అలాంటప్పుడు సో this opaque medium and these opaque objects, so that is responsible for the form of shadows. అంటే షాడోస్ కానీ ఈ యొక్క నీడని ఏర్పడడానికి ఈ ఆప్టికల్ మీడియం లేదా ఆప్టికల్ ఆబ్జెక్ట్స్ మనకి కారణం. నెక్స్ట్ వన్, సో దిస్ ఇస్ ద what are the examples of the optical medium? So that is the wood and stone and rubber, walls and books and also pen. So these are all the examples of the optical medium. Next one, homogeneous medium and heterogeneous medium. So this is the NCERT syllabus. యాక్చువల్లీ మన స్టేట్ సిలబస్లో ఇది లేదు. సో హోమోజీనియస్ మీడియం అంటే ఏంటి, హెటరోజీనియస్ మీడియం అంటే ఏంటి? ఇంతవరకు ఆప్టికల్ మీడియంలో 3 టైప్స్ నేర్చుకున్నాం. ఒకటి ట్రాన్స్పరెంట్ మీడియం, ట్రాన్స్లూసెంట్ మీడియం అండ్ ఆల్సో ఆప్టికల్ మీడియం. ఇక్కడ హోమోజీనియస్ మీడియం అంటే అర్థం ఏమంటే, హోమోజీనియస్ మీడియం, వాట్ ఇస్ ద హోమోజీనియస్ మీడియం? an optical medium that has uniform composition throughout the making. So that is the glass and diamond, distilled water, clear plastic, vacuum and pure alcohol. So homo means that is the uniform. Homo ante uniform ani artham, ante same ani artham. Next one, heterogeneous. Hetero means different ani artham. Heterogeneous medium, it has different composition at different points. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క కంపోజిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అనేది, గాలి అనేది నాట్ ఏ ఓన్లీ యూనిఫామ్ మీడియం, దట్ ఈస్ ద డిఫరెంట్ కంపోజిషన్ ఆఫ్ ద మీడియం. ఎయిర్ అండ్ ఆల్సో మడ్డీ వాటర్. సో మడ్డీ వాటర్లో 2 టైప్స్ ఆఫ్ కంపోజిషన్ ఉంటాయి. ఒకటి వచ్చేసి శాండ్ పార్టికల్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వాటర్. సో దట్ ఇస్ 2. సో నెక్స్ట్ వన్ ఫాగ్ అండ్ మస్ట్ అండ్ స్మోక్ అండ్ క్లౌడ్స్. సో దిస్ ఆర్ ఆల్ ద హెటెరోజీనస్ మీడియం. సో వీటి నుండి మనకు క్వశ్చన్స్ అయితే ఏమీ రావు, కానీ లైట్ గురించి, రిఫ్లెక్షన్ గురించి, రిఫ్రాక్షన్ గురించి క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇవి బేసిక్స్ కంపల్సరీ ఉండాలి. సో వాట్ ఈస్ ద రే ఆఫ్ లైట్? రే ఆఫ్ లైట్ అంటే అర్థం ఏమి? కాంతి కిరణము అంటే అర్థం ఏమి? ది లైట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ సోర్స్ స్ప్రెడ్ అవుట్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఒక పాయింట్ దగ్గర కాంతి పడినప్పుడు అన్ని డైరెక్షన్స్కి ఇట్లా వెదజల్లితే వాటిని మనం ఏమంటాము అంటే, సో దాన్నే రే ఆఫ్ లైట్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పాయింట్. So a ray of light incident on the point, so that is the spread out in all directions. ఒక్కొక్క డైరెక్షన్స్ లో, అన్ని డైరెక్షన్స్ లో ఇలా వెళ్తుంది. సో దీన్ని మనం రే ఆఫ్ లైట్ అని అంటాం. సో మామూలుగా రే ఆఫ్ లైట్, సో దట్ క్యాన్ బి ఇండికేట్స్ as a symbol. So this is the symbol for the ray of light. Next one, beam of light. What is the meaning of beam of light? The collection of rays of light is called as beam of light. అంటే కొన్ని కాంతి కిరణాల యొక్క కలయికను మనం ఏమంటామంటే బీమ్ ఆఫ్ లైట్ అని అంటాం. సో దిస్ ఆర్ ద 3 టాపిక్స్, the 3 types, that is the parallel beam of light, convergent beam of light and a divergent beam of light. So what is parallel beam of light? The rays of light, so that are parallel to each other. చూడండి, రెండు కిరణాలు మధ్య parallel అంటే సమాంతరంగా ఉంటాయి. So the rays of light that are parallel to each other.
So that are the parallel beam of light అని అంటారు. Second one is so convergent beam of light. Convergent beam of light, the rays of light meet at a point. So the rays of light, so ఇలా ఉన్నాయి కిరణాలు. So the rays of light so meet at a point that is called as convergent beam of light అని అంటారు. So third one is divergent. So this is the total opposite to convergent medium. So divergent means so the ray of light that are spread out in all direction at a point. So that is the divergent beam of light అని అంటారు. So this is the convergent and divergent. Convergent అంటే అర్థం ఏం లేదు, అంటే అక్కడ ఏం లేదు, అన్ని కాంతి కిరణాలు ఒక పాయింట్ దగ్గర కలవడం. డైవర్జెంట్ అంటే అర్థం ఏమంటే ఒక పాయింట్ దగ్గర కాంతి కిరణాలు విడిపోవడం. సో దాన్ని మనం ఏమంటామంటే కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ అని అంటాం. నెక్స్ట్ వన్, సో దిస్ ఆర్ ఆల్ ద టోటల్ బేసిక్స్ ఆఫ్ ద లైట్. నెక్స్ట్ వన్ ఈస్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ ని తెలుగులో పరావర్తనం అని అంటారు. సో వాట్ ఈజ్ రిఫ్లెక్షన్? రిఫ్లెక్షన్ అంటే ది సింపుల్ డెఫినేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ bouncing back of light in same media is called as reflection. In same media, so there are the two medias are there. One is the rarer medium and second one is the denser medium. For example, what is rarer medium? Rarer medium ante enti, denser medium ante enti? In which media? So in which media the speed of light is more, so that is called as rarer medium. So in which media the speed of light is less, so that is called as denser medium. అంటే సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎయిర్ is the best example of rarer media and water is the best examples of the denser media. That means the speed of light in air is very more, but in speed of light in water is very less. So ఈ యొక్క కాంతి యొక్క వేగము అనేది గాలిలో ఎక్కువ, నీటిలో చాలా తక్కువగా ఉంటుందని మనం గమనించవచ్చు. ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏమంటే టూ మీడియాస్ కాకుండా ఒకే మీడియాలో జరుగుతుంది రిఫ్లెక్షన్. రీఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే టూ మీడియాస్లో జరుగుతుంది. రేరర్ మీడియంలోన డెన్సర్ మీడియంలో టూ మీడియాస్లో జరిగితే దాన్ని రీఫ్రాక్షన్ అని అంటాం. ఒకే మీడియాలో జరిగితే దాన్ని రిఫ్లెక్షన్ అని అంటాం. Bouncing back of light in same media, that means rarer media. In rarer media, so is called as reflection of light ani antaru. We can clearly understanding this topic, we need some basic terms of the reflection of light. So total 10 basic terms. So that is the total point of incident ray, reflected ray, normal line, angle of incident, angle of reflection, glazing angle of incident, glazing angle of reflection, plane of incident, plane of reflection. So these are the 10 terms, so that are the related to the reflection of light. First one, before we go into the reflection of light, so first one we need some basics. So this is the first one, this is the reflecting surface or plane mirror. So this is the normal line, so that is the perpendicular to the plane mirror, and this is the incident ray and reflected ray. We can clearly understanding this topic, we need some basic terms of the reflection of light. So total 10 basic terms. So that is the total point of incident ray, reflected ray, normal line, angle of incident, angle of reflection, glazing angle of incident, glazing angle of reflection, plane of incident, plane of reflection. So these are the 10 terms, so that are the related to the reflection of light. For example, so this is the reflecting surface. Example, plane mirror. Example, plane mirror. Next one. A ray of light that fall on the reflecting surface at a point
is called as point of incident అని అంటారు. So what is incident ray? A ray of light that fall on the reflecting surface, so that is called as incident ray. That is called as incident ray. So next one, reflecting ray. What is meaning of reflecting ray? A ray of light, so that means incident ray. The bouncing back of light, లేదా bouncing back of incident ray after striking of reflecting surface is called as reflected ray. అంటే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత కాంతి కిరణము తిరిగి వెళ్ళిపోయేదాన్ని, ఆ కాంతి కిరణాన్ని మనం రిఫ్లెక్టింగ్ రే అని అంటాం. సింపుల్ గా బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఆఫ్టర్ స్ట్రైకింగ్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ is called as reflected ray. So next one, fourth one, normal line. So the line that are perpendicular to the reflecting surface, so that is called as normal line. Next one, fifth one, angle of incident. So angle of incident, the angle between incident ray and a normal line is called as angle of incident, so that indicated as triangle I. So triangle I, so that is the angle of incident. So next one, what is angle of reflection? The angle between normal line and reflecting ray, so that is called as angle of reflection, so that denoted triangle small r. So that is the reflected ray. So next one, glazing angle of incident. What is glazing angle of incident? The angle between incident ray and reflecting surface. Incident ray ki reflecting surface ki madhyalo unde angle ne manam glazing angle of incident ani antam. Next one, what is glazing angle of reflection? The angle between reflecting ray and reflecting surface is called as glazing angle of reflection ani antam. So this is the glazing angle of incident and glazing angle of reflection. So next one is the plane of incident. So what is plane of incident? The plane of incident that contain normal line and incident ray is called as plane of incidence. Next one, what is the plane of reflection? So the plane of reflection that contain normal line and reflected ray is called as plane of reflection ani antam. So these are the 10 basic, very important basic terms related to the reflection of light. ఈ 10 అర్థమైతేనే తర్వాత రే డయాగ్రామ్స్ రాయడానికి గీయడానికి కానీ లేకపోతే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయడానికి కానీ కంపల్సరీ మనకి అవి అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి వినండి. సో పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్, ది రే ఆఫ్ లైట్ దట్ fall on the reflecting surface at a point is called as point of incident. Second one, incident ray. The ray of light fall on the reflecting surface is called as incident ray. What is reflected ray? Bouncing back of incident ray after striking of reflecting surface is called as reflecting ray. What is normal line? So the line that is drawn perpendicular to the reflecting surface is called as normal line. So next one, angle of incidence. The angle between incident ray and a normal line. The angle between incident ray and a normal line is called as angle of incidence. So that is indicated as triangle I. Next one, angle of reflection. The angle between normal line and reflecting ray is called as angle of reflection. So that indicated as triangle small r. So next one, glazing angle of incidence. So same opposite. The angle between incident ray and reflecting surface is called as glazing angle of incident.
So next one is a glazing angle of reflection. So the angle between reflected ray and reflecting surface, so that is called as glazing angle of reflection. So next one, plane of incidence. What is plane of incidence? Plane of incidence that contain normal line and incident ray, so that is called as plane of incidence. Plane of reflection. So plane of reflection that contain normal line and reflecting surface, so that is reflected ray, so that is called as plane of reflection. So this is the 10 terms. So finally, this is a very important for 2 marks on SSC board and CBSE board. So write the laws of reflection. అంటే రిఫ్లెక్షన్ లో కొన్ని నియమాలు ఉన్నాయి, టూ రూల్స్, టూ లాస్ ఉన్నాయి. సో ది ఫస్ట్ లా ఏం చెప్తుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ ద నార్మల్ లైన్, సో దిస్ ఇస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, సో దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే and this is the reflecting ray. So the angle between incident ray and normal line is 30 degrees. Same as it is, the angle between reflected ray and normal line is also 30 degrees. So this is the first law of reflection. What is the first law of reflection? The angle of incidence is equal to angle of reflection. This is the first law of the reflection. This is the very important. Next one, second one, the incident ray and the normal line and the reflected ray, the three are all lie on the reflecting surface. అంటే అర్థం ఏమంటే ఇన్సిడెంట్ రే, నార్మల్ లైన్, రిఫ్లెక్టెడ్ రే మొత్తం మూడు ఒకే రిఫ్లెక్టెడ్ పై సర్ఫేస్ పైన ఒకే విధంగా సమానంగా ఉంటాయి. సో ది ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ లైన్ అండ్ రిఫ్లెక్టింగ్ రే, సో ఆల్ ఆర్ లై ఆన్ ద ప్లేన్ మిర్రర్ ఆర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో దిస్ ఇస్ ద second law of the reflection. The first law is angle of incidence is equal to angle of reflection. The second one is incident ray and the normal line and the reflected ray all are lie on the reflecting surface or plane mirror. So these are the two laws of the reflection. So this is a very important for 2 marks for the SSC examinations and also CBSE board examinations. Okay, next one. Actually, so అనే పదము దట్ ఇస్ నాకు ఊత పదం అనమాట. సో అది మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను కానీ కావడం లేదు. సో నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చకపోతే ఇంకా ఏమైనా తప్పులు ఉంటే సర్దిద్దుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే కూడా నేను వాటిని పాజిటివ్గా తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్స్. అక్కడే అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా మీరు ఒకసారి నొక్కండి. సో దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ లైట్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ ఆల్సో రిఫ్రాక్షన్. సో మరి ఇంకా పూర్తి టాపిక్ ఈసారి నేను చెప్పినవన్నీ బేసిక్సే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళలేదు. సో రిఫ్లెక్షన్ టాపిక్ ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయ్యాము. సో ఇది చాలా పెద్ద టాపిక్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ.